Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about long answer questions of integration chapter. So already part 1 లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/sin x 1/1 + sin x cos x అలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటితో పాటుగా నెక్స్ట్ సెకండ్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ we'll discuss now. So now let us start the class. Before going to starting class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay. Integration of evaluate integration of 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x dx ఉందమ్మా. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్ని మనకు డినామినేటర్ని బేస్ చేసుకొని న్యూమరేటర్ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అంటే సో నౌ లెట్ 2 cos x plus 3 sin x equals to a into d by dx of denominator అమ్మా. a into d by dx of denominator ఏముంది 4 cos x plus 5 sin x తీసుకోవాలమ్మా. ఓకేనా? ఓకే. నౌ ప్లస్ b into 4 cos x plus 5 sin x యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలమ్మా. ఇలా అంటే న్యూమరేటర్ మొత్తం డినామినేటర్ బేస్ చేసుకొని చేంజ్ చేస్తున్నాం అన్నట్టు. ఎలా చేంజ్ చేస్తున్నాం? a into d by dx ఆఫ్ డినామినేటర్ వాల్యూ ప్లస్ b into డినామినేటర్ వాల్యూ. ఓకే. సో ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్స్ టు a into డినామినేటర్ డెరివేటివ్ d by dx ఆఫ్ దిస్ వన్ అంటే డిఫరెన్షియేషన్ చేస్తే 4 into cos x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ sin x ప్లస్ 5 into sin x యొక్క డెరివేటివ్ cos x ఇలా. ఓకే. సో a into యాజ్ ఇదమ్మా ప్లస్ b into 4 cos x ప్లస్ 5 sin x యాజ్ ఇట్ ఈస్. ఓకే. సో దెన్ ఆఫ్టర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ a into 4 minus 4 sin x వస్తుంది ప్లస్ 5 cos x వస్తుంది. ఇక్కడ మైనస్ 4a sin x ప్లస్ 5a cos x 4b cos x 5b sin x వస్తామా. ఓకేనా? ఇలా వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకు బోత్ సైడ్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఉంది, sin x కోఎఫిషియంట్ ఉంది. LHSలో RHSలో కూడా cos x కోఎఫిషియంట్స్ ఉన్నాయి, sin x కోఎఫిషియంట్స్ ఉన్నాయి. వాటిని మనం బోత్ సైడ్స్ కంపేరింగ్ చేస్తే ఎలా ఉంటుందంటే cos x కోఎఫిషియంట్ ఏముంది, 2 ఉంది. ఓకే. comparing cos x comma sin x coefficients ఇది cos x కోఎఫిషియంట్ 2 ఉందమ్మా, ఇక్కడ 5a ఉంది ప్లస్ 4b అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకే. దీన్ని ఒక ఫస్ట్ ఈక్వేషన్ మనం అనుకుని దీన్ని ఈ సెకండ్ ఈక్వేషన్. sin xకి ఇక్కడ 3 ఉంది మైనస్ 4a ప్లస్ 5b కూడా ఉందమ్మా 5b. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? నౌ వీ కెన్ సాల్వ్ ది ఈక్వేషన్ 2 and 3. We get a and b values. Clear? On solving
non-solving 2 and 3. What we get here? 5a plus 4b minus 2 equals 0 and minus 4a plus 5b minus 3 equals 0 నమ్మ. సో వీటిని సాల్వ్ చేయాలంటే ప్లస్ 4 తీసుకుంటాం, minus 2 5 4 5 minus 3 minus 4 5. ఇది ఏ, ఇది బి, ఇది కాన్స్టెంట్ అమ్మ. అప్పుడు ఏమవుతుంది? ఏ బై 4 ఇంటూ మైనస్ 3 12 అవుతుంది, మైనస్ 5 ఇంటూ మైనస్ 2 మైనస్ 10 అవుతుంది. సో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 అవుతుంది. బి బై మైనస్ 2 ఇంటూ మైనస్ 4 మైనస్ ప్లస్ 8 అవుతుంది, మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 అవుతుంది మళ్ళీ. సో 1 బై 5 5 25 4 4 16 అవుతుంది. క్లియర్? ప్లస్ 16. క్లియర్? సో ఇలా వచ్చిన తర్వాత ఏ వాల్యూ మనకి ఏమవుతుంది? ఏ బై మైనస్ 2 ఈక్వల్స్ టు బి బై 15 ప్లస్ 8. సో 23 1 బై 41. ఓకే, సో ఇలా వచ్చిందమ్మా. సో ఏ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు? మైనస్ 2 బై 41 కామా బి ఈక్వల్స్ టు 23 బై 41 రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు న్యూమరేటర్ ఇలా వస్తుంది, న్యూమరేటర్ ఇలా అనేది వస్తుంది. ఓకే, న్యూమరేటర్ ఏముంది? ఫ్రమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో నౌ 2 cos x plus 3 sin x ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత ఉంది? మైనస్ 2 బై 41 సో మైనస్ 2 బై 41. నెక్స్ట్ ఆఫ్ మైనస్ 4 sin x ప్లస్ 5 cos x మిగులుతామా. ఓకేనా? నెక్స్ట్ బి వాల్యూ ఎంత ఉంది? ప్లస్ 23 బై 41 ఆఫ్ 4 cos x ప్లస్ 5 sin x. ఇది న్యూమరేటర్ వాల్యూ మనకు. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూని మనకు కావాల్సిన దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, చేసి సింప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. క్లియర్? సో మనకు కావాల్సి ఏంటిది? ఇంటిగ్రేషన్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x dx that equals to integration minus 2 by 41 into minus 4 sin x plus 5 cos x by 4 cos x plus 5 sin x అమ్మా. దీనికి సపరేట్ రాస్తున్నా. dx ప్లస్ ఇంటిగ్రేషన్ 23 by 41 4 cos x plus 5 sin x by 4 cos x 5 sin x dx. ఓకే, రైట్. నౌ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇది సేమ్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతాము. 1 అవుతుంది ఇక్కడ. ఇది దీని యొక్క డెరివేటివ్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటిది? ఒక ఫార్ములా అనుకుంటుంది. ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిఎం. అంటే డినామినేటర్ వాల్యూ ఒకవేళ న్యూమరేటర్లో డిఫరెన్షియేషన్ వాల్యూకి ఈక్వల్ అవుతే
లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది ఇంటిగ్రేషన్. ఇది ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకి దీని ఏదైతే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లాగ్ 4 cos x ప్లస్ 5 sin x వస్తాము. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x dx ఈక్వల్స్ టు minus 2/41 into log mod 4 cos x plus 5 sin x. ఓకే, ప్లస్ 23/41 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x అవుతుంది ప్లస్ c. ఇది ఇంటిగ్రేషన్ అవుతాము. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇది ఇలా వేయాలమ్మా. సో ఇది ఎలా వేయాలంటే ఇంతకుముందు మనకు ఒక న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉండి డినామినేటర్లో sin x cos x ఉన్నప్పుడేమో ఒకలాగా వేయాలి. సో న్యూమరేటర్లో కూడా cos x sin x ఉండి డినామినేటర్లో కూడా cos x sin x రెండు ఉంటే, రెంట్లో డినామినేటర్ ఉంటే న్యూమరేటర్ వాల్యూ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ వాల్యూ. అంటే ఇది ఒక మెథడ్ అమ్మా. అంటే ఫస్ట్ మనకు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్లో cos x sin x ఉండాలి, డినామినేటర్లో కూడా cos x sin x ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే a ఇంటూ, సో ఇలా ఉన్నప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ అప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఈక్వల్స్ చేయాలంటే న్యూమరేటర్ వాల్యూ ఈక్వల్స్ మాత్రమే ఇది. ఓకే, a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ వాల్యూ ప్లస్ b ఇంటూ డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్. ఇలా రాసుకొని మనం దాన్ని సింప్లై చేయాలి. ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకేనా, రైట్. నౌ నెక్స్ట్ వన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ఉందమ్మా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్గా ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లంలో sin x cos x మాత్రమే ఉండే, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ లేవు. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి సో న్యూమరేటర్ని మళ్ళీ ఏం రాస్తామంటే న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి c రాయాలమ్మా. ఈ మెథడ్లో రాయాలి. సో లాస్ట్ మనకి కాన్స్టెంట్ లేనప్పుడు కాన్స్టెంట్ తీసేయాలి అంతే. ఓకే, సో న్యూమరేటర్ ఏముంది 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్. దీని యొక్క డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, డైరెక్ట్ వేస్తున్నామా 3 ఇంటూ sin x డెరివేటివ్ cos x ప్లస్ 4 ఇంటూ cos x డెరివేటివ్ మైనస్ sin x అంటే మైనస్ 4 sin x అవుతుంది. కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఓకేనా, తర్వాత ప్లస్ b ఇంటూ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ ప్లస్ c యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కామన్గా మల్టిప్లై చేస్తే 3a cos x వస్తుంది మైనస్ a ఇంటూ 4 అంటే 4a sin x వస్తామా ప్లస్ bతో మల్టిప్లై చేస్తే 3b sin x 4b cos x. సో b ఇంటూ 5 అంటే 5b ప్లస్ c యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకేనా, రైట్. సో కొన్ని సందర్భాల్లో మళ్ళీ 5bతోని cని కూడా మల్టిప్లై bc రాయడం కానీ లేదా 5 ప్లస్ c డైరెక్ట్ రాయడం కానీ చేస్తే మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం అవుతుంది లేదంటే 3 cos x ప్లస్ 4 అమ్మ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, సో కంపేర్ చేయండి. కంపేరింగ్ ది కోషంట్స్ ఆన్ కంపేరింగ్ ది కోషంట్స్. sin x cos x కాన్స్టెంట్. ఓకే, సో నౌ sin x ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ ఏముంది 3b ఉంది, 3b నెక్స్ట్ మైనస్ 4a
3b minus 4a ఉందమ్మా. క్లియర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ cos xకి 3 ఉంది, ఇక్కడ cos x 3 ఉంది, ఇక్కడ 3a ఉంది, ప్లస్ 4b ఉందమ్మా, ప్లస్ 4b. ఓకేనా. నెక్స్ట్ కాన్స్టెంట్ ఉంది 4 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ b అండ్ c రెండు ఉన్నాయి. 5b ప్లస్ c, 5b ప్లస్ c. ఓకే, 5b ప్లస్ c అమ్మా. ఓకే రైట్. నౌ సో ఈ ఈక్వేషన్ ఏం రాయొచ్చంటే 4a మైనస్ 3b ప్లస్ 2 అమ్మా. ఇది డిస్కస్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇది ఒక ఈక్వేషన్ 2 అవుతుంది. 3a ప్లస్ 4b మైనస్ 3 ఈక్వల్ 0 అవుతుంది. ఇది 3 థర్డ్ ఈక్వేషన్. ఇది 5b ప్లస్ c మైనస్ 4 ఈక్వల్ 0. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అమ్మా. ఇక్కడ మనకు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే b వాల్యూస్ వస్తాయి, ab వాల్యూస్ వస్తాయి. b వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది. క్లియరా. రైట్. నౌ ఆన్ సాల్వింగ్ 2 and 3. క్లియర్. సో మైనస్ 3 2 4 మైనస్ 3, ఇక్కడ మైనస్ 4 సారీ ప్లస్ 4 మైనస్ 3 3 4 అమ్మా. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ వస్తుంది. ఇది కాన్స్టెంట్. సో ఏ బై ప్లస్ 9 మైనస్ 8 అమ్మా, మైనస్ 8. బి బై 2 3 6 ప్లస్ 12. సో 1 బై 16 ప్లస్ 9 అంటే ఏ బై 1 అవుతుంది. బి బై 18 ప్లస్ సి బై 25. సారీ 1 బై 25. సో దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ ఏమొస్తుంది 1 బై 25 అవుతుంది. బి వాల్యూ ఏమవుతుంది 18 బై 25 అమ్మా. ఓకేనా. సో ఏ వచ్చింది, బి వచ్చింది. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే. సో ఫ్రమ్ 4 5b ప్లస్ c ఈక్వల్స్ టు, సో 5b ప్లస్ c మైనస్ 4 ఈక్వల్ 0. సో ఇందులో b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఇంటూ 18 బై 25 ప్లస్ c మైనస్ 4 ఈక్వల్ 0 నమ్మా. సో దట్ ఇంప్లైస్ c ఈక్వల్స్ టు 4 మైనస్, సో 5 1 జా 5 5 జా కదమ్మా. సో 4 మైనస్ 18 బై 5 అవుతుందమ్మా. 4 మైనస్ 18 బై 5. సో దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 5 4 జా 20, 20 మైనస్ 18 బై 5 అంటే 2 బై 5 అవుతుందమ్మా. ఇది సి వాల్యూ. ఓకే. సో సి ఈక్వల్స్ టు వి గాట్ హియర్ 2 బై 5. ఓకే. on substituting a comma b comma c values in equation 1. On substituting a comma b comma c values in equation 1. So what we get here? We get here 2 sin x plus 3 cos x plus 4 equals to 1 by 25 of 3 cos x minus 4 sin x we get here plus 18 by 25 of 3 sin x plus 4 cos x plus 5. Okay. Next we get here 2 by 25. So 2 by 5 c value plus 2 by 5 amma. Okay na. So 2 by 5 value, right? This is numerator value. Now integration of 2 sin x plus 3 cos x plus 4 by 3 sin x plus 4 cos x plus 5 dx equals to, we take here. Okay na. So ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 25 of 3 cos x
minus 4 sin x plus 18/25 3 sin x plus 4 cos x plus 5 plus 2/5 divided by 3 sin x plus 4 cos x plus 5 అవుదాము. ఇది dx. ఓకే, సో సపరేబుల్ చేస్తే 1/25 ఇంటిగ్రేషన్ 3 cos x minus 4 sin x by 3 sin x plus 4 cos x plus 5 we get here. Here we get dx amma 18/25 integration 3 sin x plus 4 cos x plus 5 by 3 sin x plus 4 cos x plus 5 we get here. ఓకేనా, dx as is ప్లస్ ఇక్కడ 2/5 మాత్రమే ఉందమ్మా. సో 2/5 ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అన్నమాట 1/3 sin x plus 4 cos x plus 5 dx as it is. సో ఇక్కడ మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. సో ఇది f dash of x by f of x. ఫార్మ్ ఏంటిది? f dash of x by f of x అంటే log f of x అవుతుంది కదా. సో దాన్ని మనం రాస్తే 1/25 log 3 sin x plus 4 cos x plus 5 అవుతాం. అంతేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x ప్లస్ 18/25 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx x అవుతుంది ప్లస్ 2/5 యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 వచ్చిందమ్మా. సో అంటే న్యూమరేటర్లో ఏ వాల్యూ సైన్లో లేకుండా డినామినేటర్లో మాత్రమే సైన్ కాస్ట్లో ఉన్నది. సో ఇది మళ్ళీ మనకు మెథడ్ 1ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే మెథడ్ 1లో ఉన్న ప్రాబ్లం ఇది. కాబట్టి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 5లో దీన్ని సింప్లై చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అప్పుడు. ఓకే, నౌ సీ హియర్ అదేలాగంటే నౌ ఫ్రమ్ 5 దీన్ని సపరేబుల్ చేద్దాము. సపరేబుల్ చేసి దాన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత దీన్ని సపరేట్ చేద్దాం. సో ఫ్రమ్ 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇలా చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ tan x/2 ఈక్వల్స్ టు t అనుకోవాలి. ఓకే, tan x/2 ఈక్వల్స్ t అనుకొని dx ఈక్వల్స్ ఏమవుతుంది? 2 dt by 1 plus t square. sin x ఈక్వల్స్ ఏమవుతుంది? 2t by 1 plus t square అవుతుంది. cos x ఈక్వల్స్ ఏమవుతుంది? 1 minus t square by 1 plus t square అవుతుంది. ఓకే, సో దీన్ని మనం సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ 1/3 into 2t 3 into 2t by 1 plus t square we get here plus 4 into 1 minus t square by 1 plus t square plus 5 into 2 dt by 1 plus t square. ఓకే, సో ఇలా వస్తాము. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ 1 ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ 1 plus t square ఎల్సిఎం వస్తుంది, అంటే 3 to the 6t అవుతుంది ప్లస్ 4 minus 4t square ప్లస్ 5 plus 5t square అవుతుంది బై 1 plus t square వస్తామా. సో ఇంటూ 2 dt by 1 plus t square యాజ్ ఇట్ ఈస్. ఈ 1 plus t square 1 plus t square క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, సో నౌ integration of 2 dt by
2 into 1 2 dt అవుతుంది, ప్లస్ 4t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ ప్లస్ t స్క్వేర్ t స్క్వేర్ అవుతుంది, t స్క్వేర్ ప్లస్ 6t ప్లస్ 9 అమ్మ, ప్లస్ 9 we get here. Okay, so that equals to so 2 into 1 by t square plus 2 into 3 into t అని రాయొచ్చు అన్నమాట 2ab రూపంలో. మళ్ళీ మనం b స్క్వేర్ యాడ్ చేస్తాం కదా, b స్క్వేర్ అంటే ఏంది 3 స్క్వేర్, 3 స్క్వేర్ యాడ్ చేస్తే దీన్ని 9 కూడా 3 స్క్వేర్ రాయొచ్చు, మళ్ళీ యాడ్ చేసి సబ్స్క్రైబ్ అవసరం లేదు. సో డైరెక్ట్ మనకి ఏమొచ్చింది ఇంటిగ్రేషన్ ఆఫ్, సో 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t plus 3 హోల్ స్క్వేర్ అయిందాం ఇది dt. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ పార్ట్ ఏమైతుందంటే కామన్గా మనం కామన్గా ఏం తీసుకుంటామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t స్క్వేర్ dt వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ -2 dt అని రాయొచ్చమ్మా. అప్పుడు ఏమవుతుంది t పవర్ -2 + 1 by -2 + 1 అంటే ఏమవుతుంది t పవర్ -1 by -1 అంటే -1/t అవుతుంది. సో దీన్ని కూడా మనం అప్లై చేస్తే 2 యాజ్ ఉన్నప్పుడు 2 into -1 by t + 3 అవుతుంది, అంటే ఏంది -2/t + 3 -2/t + 3 వచ్చిందమ్మా. t వాల్యూ ఏంటి మళ్ళీ tan x/2 అంటే మనం tan x/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది, మనకు కావాల్సిన వాల్యూ అంటే సో అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 sin x ప్లస్ 4 cos x, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ఈక్వల్స్ టు మనకు వచ్చింది ఏంటి -2/t + 3 కదా, -2/t + 3 వచ్చిందమ్మా. సో -2/t + 3 అంటే ఏమవుతుంది -2/tan x/2 + 3 వచ్చింది. ఓకే, -2/tan x/2 + 3 వచ్చిందమ్మా. ఇప్పుడు మనకి ఈ వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నా ఈక్వేషన్ 5లో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తామా. ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ నెంబర్ 5 ఏముందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ఈక్వల్స్ టు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటిది 1/25 log mod 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 దాంతోపాటుగా ప్లస్ 18/25x మైనస్ 2/5 ఆఫ్ 2/5. సో ఇక ఆల్రెడీ 2 ఉంది, మనకు ఆల్రెడీ 2/5 ఉందమ్మ అక్కడ ఆన్సర్. ప్లస్ 2/5 ఆఫ్ -2 tan x/2 ప్లస్ 3. ఓకే, సో దీన్ని మనం సింప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 1/25. ఓకే, సో 1/25 log mod 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ 18/25x మైనస్ 4/5 ఆఫ్ tan x/2 ప్లస్ 3 ప్లస్ c అమ్మ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో కేర్ఫుల్గా చేయండి, కేర్ఫుల్గా చేస్తే మనకు 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే.